ప్రపంచంలో సామ్రాజ్యవాద పోకడలు మళ్లీ మొదలయ్యాయా? చైనా రష్యా దారిలోనే అమెరికా కూడా నడుస్తుందా? రాబోయే ట్రంప్ పాలనలో అమెరికా మ్యాప్ మారనుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. కెనడా, మెక్సికో, గ్రీన్లాండ్లను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న ట్రంప్ దూకుడు పెంచినట్లే అనిపిస్తుంది. ఎంతైనా సరే గ్రీన్లాండ్ను కొనేస్తానంటూ ట్రంప్ శపథం చేస్తున్నారు. కాదు కూడదంటారా? యుద్ధానికైనా సిద్ధమే అన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్నెందుకు పడింది? గ్రీన్లాండ్ అమెరికాలో కలిసిపోవటం ఖాయమేనా? అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కక ముందే రచ్చరచ్చ చేస్తున్నారు. స్వతంత్రంగా బతుకుతోన్న దేశాలను అమెరికాలో కలిపేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పక్కనున్న కెనడా, మెక్సికో, గ్రీన్లాండ్లను యునైటెడ్ స్టేట్స్లో భాగం చేస్తానంటూ శపథాలు చేస్తున్నారు. ట్రంప్ మాటలకు తగ్గట్లే ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో దూకుడు పెంచారు. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనే డొనాల్డ్ ట్రంప్ ప్లాన్లో తాజాగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారమిచ్చే ఒక బిల్లుని రెడీ చేస్తున్నారు. ఈ బిల్లులో యుఎస్ అధికారిక చర్చలు చేయడానికి అధికారం వస్తుంది. ఇలాంటి కొత్త బిల్లును ఆమోదించడం కోసం రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో మద్దతును సేకరించే పనిలో పడ్డారు. మేక్ గ్రీన్లాండ్ గ్రేట్ అగెయిన్ యాక్ట్ అనే పేరుతో ఈ బిల్లుని రూపొందించారు. జనవరి 13 నాటికే బిల్లుకు 10 మంది స్పాన్సర్లు వచ్చేశారు. దీనికి రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆండ్లీ ఓగ్లెస్, కాంగ్రెస్ విమెన్ డయానా హర్ష్బర్గర్ ఆధ్వర్యంలో వ్యవహారమంతా నడుస్తోంది. అయితే రాబోయే వారంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేసి అమెరికాలో కలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఈ చర్యలు రూఢీ చేస్తున్నాయి. ఇటీవలి వారాల్లో ట్రంప్ దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. నిజానికి ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్న 2019లోనే గ్రీన్లాండ్ని కలుపుకోవడం గురించి తన సలహాదారులను కూడా సంప్రదించారు. అయితే ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తన రెండో హయాంలో తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలని నిశ్చయించుకున్నారు. ఒకవేళ గ్రీన్లాండ్ను కొనుగోలుకు డెన్మార్క్ గానీ గ్రీన్లాండ్ కానీ ఒప్పుకోకపోతే ఒప్పించటానికి సైనిక, ఆర్థిక చర్యలను ఉపయోగించడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఎంత దూరమైనా వెళతామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ప్రతినిధుల సభలో, సెనెట్లో కావలసినంత మెజారిటీ ఉంది. దీంతో ట్రంప్ తన ప్లాన్కు ఎలాంటి అడ్డంకులు లేకుండా అమలు చేయటం సులభమవుతుంది. ఇక మేక్ గ్రీన్లాండ్ గ్రేట్ అగెయిన్ యాక్ట్ ముసాయిదా ప్రకారం జనవరి 20, 2025న ఈస్టర్న్ స్టాండర్డ్ టైం మధ్యాహ్నం 12:01 నుండి యునైటెడ్ స్టేట్స్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేలా డెన్మార్క్తో చర్చలు జరపడానికి కాంగ్రెస్ ఇందు మూలంగా అధ్యక్షుడికి అధికారమిస్తుంది. అలాగే గ్రీన్లాండ్ను యునైటెడ్ స్టేట్స్ స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి డెన్మార్క్ రాజ్యంతో ఒప్పందం కుదుర్చుకున్న 5 క్యాలెండర్ రోజుల లోపు అధ్యక్షుడు సంబంధిత కాంగ్రెస్ కమిటీలకు ఒప్పందాన్ని పంపాలి అని బిల్లు పేర్కొంది. ఇక ఈ బిల్లు ఆమోదం పొందితే జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అధికారికంగా, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్లాండ్ డెన్మార్క్ కాలనీగా ఉంది. ఇది సెమీ సార్వభౌమ రాజ్యం, అంటే దీని దేశీయ వ్యవహారాలు, భద్రతకు సంబంధించిన అన్ని విషయాల్లో డెన్మార్క్ పై ఆధారపడి ఉంటుంది. శతాబ్దాలుగా ఈ అతిపెద్ద ద్వీపం డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. అయితే దీని స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలుగా డిమాండ్లు కూడా ఉన్నాయి. ఒక గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉంది. గ్రీన్లాండ్కు దాని పూర్తి సార్వభౌమాధికారం, స్వేచ్ఛను ఇవ్వాలంటే డెన్మార్క్ దాని రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల మధ్య డెన్మార్క్ ప్రధానమంత్రి మ్యూట్ ఎగెడ్ గ్రీన్లాండ్ పూర్తి స్వాతంత్ర్యం పొందడానికి ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, దాని భవిష్యత్తుపై అంతిమ నిర్ణయం గ్రీన్లాండ్ నివాసులే తీసుకోవాలని కూడా ఆయన అన్నారు.
డెన్మార్క్లో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే ట్రంప్ దానికోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని ధర $12.5 బిలియన్ నుండి $77 బిలియన్ మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే 1250 కోట్ల నుండి 7700 కోట్ల వరకు ఖర్చు చేయాలి. ఎంత ఖర్చైనా గ్రీన్లాండ్పై ట్రంప్ ఆసక్తి ఇప్పటిది కాదు. 2019 నుండి ఈ భూభాగాన్ని కొనుగోలు చేయాలని ట్రంప్ అనుకుంటున్నారు. కోల్డ్ వార్ కాలం నుండి గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా అమెరికాకు ఎంతో అవసరం. 1946లో అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కూడా $100 మిలియన్ విలువైన బంగారాన్ని ఇచ్చి గ్రీన్లాండ్ని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. అయితే డెన్మార్క్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. అమెరికా చరిత్ర చూసుకుంటే లూసియానా కొనుగోలు నుండి అలాస్కా, యుఎస్ వర్జిన్ దీవులతో సహా అమెరికా గతంలో అనేక భూభాగాలను కొనుగోలు చేసింది. అయితే గ్రీన్లాండ్ విలువ అందులో ఉన్న ఖనిజాలపై కూడా ఆధారపడి ఉంది. గ్రీన్లాండ్ వనరులు $1.1 ట్రిలియన్ విలువైనవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే 1,10,000 కోట్ల రూపాయలని ఒక అంచనా. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లాంటి టెక్నాలజీకి కీలకమైన రాగి, లిథియం లాంటి ఖనిజాలకు గ్రీన్లాండ్ ప్రసిద్ధి. అయితే కంపెనీలు తమ సొంత ఖర్చులు, లాభాలను పరిగణలోకి తీసుకుని డ్రిల్లింగ్, మైనింగ్ హక్కులను కొనుగోలు చేస్తాయి. కాబట్టి ఈ వనరుల వెలికితీత నుండి అమెరికా పూర్తిగా ప్రయోజనం పొందేది ఏమీ ఉండదని నిపుణుల అభిప్రాయం. అందుకే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం, కొనుగోలు చేయడం అంత సులభం కాకపోవచ్చని అనుకుంటున్నారు. అయితే ట్రంప్ ఆర్థిక పరంగా కాకుండా భద్రతాపరంగా గ్రీన్లాండ్పై ఆసక్తి చూపుతున్నారు. ఏదేమైనా గ్రీన్లాండ్ వాసులు మాత్రం యుఎస్లో భాగం కావడానికి ఆసక్తిగా లేరు. ఈ పరిస్థితుల్లో గ్రీన్లాండ్ను ధర పెట్టి కొనడం ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నగా ఉంది. నాటో మిత్రదేశమైన గ్రీన్లాండ్లో అమెరికా చాలా కాలంగా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి జరగబోయే అధికారిక చర్చల్లో అమెరికా తన సైనిక బలాన్ని కానీ లేదంటే సుంకాలను కానీ ఉపయోగించే అవకాశం కూడా లేకపోలేదు. ఇక డెన్మార్క్ అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఔషధ ఎగుమతులు చేయటంపై ఆధారపడి ఉంది. కాబట్టి డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ కోసం అమెరికా భారీ ఎత్తున డబ్బులివ్వడం వల్ల డెన్మార్క్కు ఆదాయం పెరుగుతుంది. కానీ పనామా కాలువ లాంటి జాతీయ ఆస్తులను కొనుగోలు చేయటం సులభం అయినట్లు ప్రస్తుత ప్రపంచమున్న పరిస్థితుల్లో ఒక భూభాగాన్ని కొనుగోలు చేయటం అంత సులువు కాదు. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ నిబంధనల లాంటి నియమాలు ఉన్న ఈ కాలంలో ట్రంప్ చేయాలనుకుంటున్న లావాదేవీలు, ఘర్షణలు కూడా దారితీసే అవకాశం ఉంది. ట్రంప్ ఇంతగా ఆరాటపడుతున్నా ఈ గ్రీన్లాండ్ నిజంగా ఎవరికి చెందింది? ఒకవేళ గ్రీన్లాండ్ డీల్ చేయాలంటే ట్రంప్ ఎవరితో చర్చలు జరపాలి? అసలు అమెరికాకు గ్రీన్లాండ్ ఎందుకంత ప్రధాన అంశంగా మారింది? చైనా, రష్యాలను కట్టడి చేయడానికే ట్రంప్ ఈ వ్యూహాన్ని ప్రయోగిస్తున్నారా? నిజంగా గ్రీన్లాండ్ అమెరికాకు దక్కే పరిస్థితే ఉంటే అది సవ్యంగా జరుగుతుందా, లేదంటే యుద్ధం తప్పదా? ఏదేమైనా ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీసినా ట్రంప్ మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. నార్త్ అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో యూరప్ వాయువ్యంలో ఉన్న వ్యూహాత్మక గ్రీన్లాండ్ను తీసుకుని తీరుతామని కుండబద్దలు కొట్టారు. అయితే గ్రీన్లాండ్ కొనాలంటే ట్రంప్ ఎవరితో డీల్ కుదుర్చుకోవాలన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. చారిత్రకంగా చూసుకుంటే గ్రీన్లాండ్ అనేక దేశాల్లో భాగం. ఈ దేశంలోని మొదటి స్థిర నివాసులు చాలా శతాబ్దాల క్రితమే ఈ ద్వీపానికి చేరుకున్నారు. అయితే గత కొన్ని శతాబ్దాల నుండి మాత్రమే ఈ భూభాగంపై తమ వాదనలు వినిపిస్తున్నారు. గతంలో దీన్ని డెన్మార్క్, నార్వేలకు చెందిన డానో నార్వేజియన్ రాజ్యంగా పరిగణించేవారు. ఎందుకంటే ఆ దేశాల నుండి వచ్చిన వారే ఇక్కడ స్థిర నివాసులుగా ఉన్నారు. దీనిని అప్పట్లో కెలాలిట్ నునాట్ అని పిలిచేవారు. వీళ్లు ఆ భూభాగంపై సార్వభౌమత్వాన్ని ప్రకటించారు. ఇక 1814లో డెన్మార్క్, నార్వే విడిపోయిన తర్వాత గ్రీన్లాండ్ కాలనీ డెన్మార్క్ ఆధీనంలో ఉంటుందని ఒప్పందం కుదిరింది. ఇక డెన్మార్క్ను నాజీ జర్మనీ స్వాధీనం చేసుకునే వరకు గ్రీన్లాండ్ దాదాపు 140 సంవత్సరాలు డానిష్ కిరీటం కిందే ఉంది. ఆపరేషన్ వెస్టర్బంగ్ అనే కోడ్ పేరుతో నాజీ జర్మనీ ఏప్రిల్ 9న 1940న డెన్మార్క్, నార్వేలపై దాడి చేసింది.
ఒక రోజులోనే డెన్మార్క్ లొంగిపోగా దాన్ని జర్మనీ ఆక్రమించుకుంది. ఈ సమయంలో గ్రీన్లాండ్ హిట్లర్ భూభాగంలో భాగమైంది. అయితే గ్రీన్లాండ్ వ్యూహాత్మక స్థానాన్ని తెలుసుకున్న అమెరికా హిట్లర్ దళాలు గ్రీన్లాండ్లోకి అడుగుపెట్టకముందే వేగంగా చర్యలు తీసుకుంది. గ్రీన్లాండ్ను అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక 1940–1945 మధ్య 5 సంవత్సరాలు గ్రీన్లాండ్ అమెరికా నియంత్రణలోనే ఉంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో హిట్లర్ మరణించిన 5 రోజుల తర్వాత మే 5, 1945న జర్మన్ ఆక్రమణ నుండి డెన్మార్క్ విముక్తి పొందింది. కొన్ని నెలల తర్వాత గ్రీన్లాండ్ను డెన్మార్కు తిరిగి ఇవ్వాలని అమెరికా నిర్ణయించుకుంది. 1953లో డెన్మార్క్ అధికారికంగా గ్రీన్లాండ్ను తన దేశంలో భాగంగా విలీనం చేసింది. దీంతో గ్రీన్లాండ్లోని ప్రజలు డెన్మార్క్ పౌరులుగా మారారు. అయితే నార్వేజియన్ సముద్రంగా పేరున్న అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్ నుండి వచ్చిన ఇంత విశాలమైన ద్వీపాన్ని పరిపాలించటం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితితో గ్రీన్లాండ్లోని ప్రజలు కూడా సంతోషంగా లేరు. కాబట్టి మే 1, 1979న డెన్మార్క్ పాలనను గ్రీన్లాండ్ నివాసులకే అప్పగించాలని డెన్మార్క్ నిర్ణయించుకుంది. వారికి హోమ్ రూల్ని అనుమతించింది. కానీ దాని విదేశాంగ వ్యవహారాలు, భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను తన వద్దే ఉంచుకుంది డెన్మార్క్. ఇప్పటికీ గ్రీన్లాండ్ అదే పరిస్థితిని కొనసాగిస్తోంది. అయితే గ్రీన్లాండ్కు ఇనాట్సీసార్టట్ అనే సొంత పార్లమెంట్ ఉంది. డానిష్ పార్లమెంట్ ఫోల్కెటింగ్కు గ్రీన్లాండ్ నుండి 2 ఎంపీలుంటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ గ్రీన్లాండ్ వాసులు పూర్తి స్వాతంత్రాన్ని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇక రష్యాతో కోల్డ్ వార్ తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో గ్రీన్లాండ్లో అమెరికా తన సైనిక స్థావరం ఫిటుఫిక్తో పాటు బాలిస్టిక్ క్షిపణి కమాండ్, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి డెన్మార్క్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపైన గ్రీన్లాండ్తో పాటు రష్యా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ యుఎస్ తన అణ్వాయుధ నిల్వలను గ్రీన్లాండ్లో పెద్ద మొత్తంలో నిల్వ చేయడం ప్రారంభించింది. అయితే 1968లో 4 హైడ్రోజన్ బాంబులతో కూడిన యుఎస్ మిలిటరీ జెట్ గ్రీన్లాండ్లో కూలిపోయింది. అలాగే 1960లో, 1970లో గ్రీన్లాండ్లో సామూహిక గర్భ నిరోధక కుంభకోణం బయటపడింది. దీనికి గ్రీన్లాండ్ ప్రధానమంత్రి డెన్మార్క్ను నిందించారు. దీనిని సామూహిక హత్య, జాతి హత్య అని పిలిచారు. ఈ పరిణామాల మధ్య గ్రీన్లాండ్లో హోమ్ రూల్ అమలుకు ముందే గ్రీన్లాండ్, డెన్మార్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక ఇప్పటికీ గ్రీన్లాండ్ వలస పాలన నుండి పూర్తిగా విముక్తి పొందలేదు. దేశ భద్రత, విదేశాంగ విధానాన్ని డెన్మార్కే నియంత్రిస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్తో జరిగే ఎలాంటి చర్చలైనా డెన్మార్క్ ద్వారానే జరుగుతాయన్నది స్పష్టమైంది. గ్రీన్లాండ్కు ప్రధాని ఉన్నప్పటికీ ట్రంప్ నేరుగా దానితో చర్చలు చేయలేరు. గ్రీన్లాండ్పై తలెత్తే ఈ అనిశ్చితిలో డెన్మార్క్ తుది నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి 2 దేశాల మధ్య డెన్మార్క్ నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గ్రీన్లాండ్పై అమెరికాకు పూర్తి నియంత్రణ అవసరమని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పడం మరింత ఆందోళన పెంచుతోంది. అందులోనూ గ్రీన్లాండ్ చాలా వనరులు అధికంగా ఉన్న ద్వీపం. భారీగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గ్రీన్ టెక్నాలజీలకు అవసరమైన అరుదైన ఖనిజాలు, ముడి పదార్థాలు కూడా భారీగా ఉన్నాయి. అందుకే చైనా కూడా గ్రీన్లాండ్లో తన ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని కీలకమైన ముడి పదార్థాల ఎగుమతులలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తూ ఉన్న అమెరికా చైనాపై ఎగుమతి ఆంక్షల పేరుతో బెదిరిస్తోంది. గ్రీన్లాండ్పై చైనాకున్న ఆసక్తిని నివారించాలని కోరుకుంటోంది. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచంలో చైనా ఆధిపత్యం చెలాయించకుండా ఆపగలనని ట్రంప్ అనుకుంటున్నారు. అందుకే అవసరమైతే గ్రీన్లాండ్ను నియంత్రించడానికి సైన్యాన్ని ఉపయోగించుకుంటానని డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. మరోవైపు ట్రంప్ దూకుడు గమనించిన గ్రీన్లాండ్ నాయకుడు మ్యూట్ ఎగేడ్ అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. గ్రీన్లాండ్ అమెరికా భూభాగంగా మారడానికి ఆసక్తి చూపట్లేదని, అయితే గ్రీన్లాండ్ యుఎస్ను ఏకం చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే దాని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డెన్మార్క్లో డానిష్ ప్రధానమంత్రి మెటే ఫెడ్రిక్సన్తో జరిగిన విలేకరుల సమావేశంలోనే ఎగేడ్ ఈ అంశాలను వెల్లడించారు. గ్రీన్లాండ్కు స్వాతంత్ర్యం కావాలని, దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్లాండ్ ప్రజల కోసం ఉండాలని, డానిష్ ప్రజలగానో అమెరికన్లగానో ఉండాలనుకోవడం లేదు అని స్పష్టం చేశారు.
ఇప్పుడు గ్రీన్లాండ్ యూరప్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. కేవలం 57,000 మంది జనాభా ఉన్న గ్రీన్లాండ్ డెన్మార్క్ సభ్యత్వం ద్వారా నాటోలో భాగంగా ఉంది. మరోవైపు యూరప్ నుండి ఉత్తర అమెరికాకు వెళ్లడానికి దగ్గర మార్గంగా ఉంది కాబట్టి యుఎస్ మిలిటరీకి దాని బాలిస్టిక్ క్షిపణి ముందస్తు హెచ్చరిక వ్యవస్థకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ఇంకోవైపు రష్యా నావికాదళ నౌకలు అణు జలాంతర్గాములకు గ్రీన్లాండ్ ప్రవేశద్వారంగా ఉంది. అందుకే ఐస్లాండ్, బ్రిటన్ మధ్య జలాలను పర్యవేక్షించడానికి గ్రీన్లాండ్లో రాడార్లను ఉంచడంతో పాటు అక్కడ సైనిక ఉనికిని విస్తరించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆసక్తి చూపుతోంది. ఇక ఖనిజాలు సమృద్ధిగా ఉన్న గ్రీన్లాండ్ భవిష్యత్తుపై ఇప్పుడు నాటో మిత్రదేశాలైన అమెరికా, డెన్మార్క్లు విభేదిస్తున్నాయి. అయినప్పటికీ అమెరికా గ్రీన్లాండ్ను నియంత్రించడం కష్టమేమీ కాదు. కానీ సైనిక బల ప్రయోగం చేస్తే అది అంతర్జాతీయంగా ఘర్షణకు దారితీస్తుంది. అమెరికా గ్రీన్లాండ్పై దాడి చేసిందంటే అది నాటోపై దాడి చేసినట్లే. అప్పుడు ఆర్టికల్ 5 రంగంలోకొస్తుంది. అంటే ఒక నాటో దేశం మరో నాటో దేశంపై దాడి చేస్తే నాటో రద్దవుతుంది. ఇది మొత్తం పాశ్చాత్య కూటమికే చెడు శకునంగా పరిణమిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.